హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి భోగి పండగ ముందు రోజుది, ఇంకా అట్లనే భోగి పండగది 2 రోజులది కలిపి ఇక్కడ వీడియో అయితే చేశానండి. సో ఇంక ఇది వచ్చేసి భోగి పండగ ముందు రోజుది అనమాట. అంటే క్లీనింగ్ ప్రాసెస్ అండి ఇది. మేము ప్రతి ఒక్క సంక్రాంతికి పెద్దలకి బట్టలు అయితే పెడతామండి. సో ఇంకా దానికోసమే ఇట్లా సామాన్లు ఇవంతా కడుగుతున్నాం అనమాట. అంటే ఇక్కడ మేము కడగలేదులేండి, అంటే మనిషిని పెట్టించి కడిగిస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని పట్టుకొని నేను కడగలేను అనమాట. ఇంకా మా అత్తకి హెల్త్ బాగాలేదండి, ఇంకా ఆమె కడగలేదనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా మనిషిని పెట్టేసుకొని అట్లా కడిగేసుకొని మంచిగా సామాన్లు అంతా నీట్గా సర్దేశామండి. ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఇంకా పిల్లల్ని పట్టుకొని నాకు వీడియో తీసేదానికి అస్సలు కుదరలేదండి. సో ఇంకా అట్లా ఆ సామాన్లు అంతా కడిగిచ్చేసి అట్లా ఆరబెట్టిచ్చేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా తర్వాత నేను వచ్చేసి ఆ సామాన్లని నీట్గా సర్దేసుకున్నానండి. ఇంకా అట్లా సామాన్లు అంతా సర్దేసిన తర్వాత ఇట్లా ఈవినింగ్ కజ్జికాయలు అయితే చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇంకా మనకి ఫెస్టివల్ అంటే పిండి వంటలే కదండి ఎక్కువగా చేసుకొని తింటాము. సో ఇంకా అందుకోసమే ఇక్కడ కజ్జికాయలు అయితే చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కజ్జికాయలు మేము ఎలా చేస్తామో ఇక్కడ మీకైతే ఈ రెసిపీని షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి శనగపప్పు ఉంటుంది కదండి, అంటే పుట్నాల పప్పు. ఇంకా ఆ పప్పునైతే తీసుకొని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఆ ఎండు కొబ్బరిని ఇట్లా తురిమేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు తురుముకునే టైం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేస్తే కూడా మనకి ఇట్లా పౌడర్ లాగా తయారవుతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేనైతే మిక్సీకి వేస్తున్నాను. సో ఇంకా అట్లా వేసేసిన తర్వాత మనకి టేస్ట్కి తగిన విధంగా బెల్లాన్ని ఇట్లా మంచిగా అంటే నున్నగా దంచేసి వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఒకవేళ మీకు బెల్లం వేయడం ఇష్టం లేకపోతే చక్కెర అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా నేను వచ్చేసి బెల్లంతోనే చేస్తున్నానండి. సో ఇంకా అట్లా అన్నీ వేసేసిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేయాలండి, అది వేసాను బట్ కానీ ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిందండి. ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని మనకి తీపు అది సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఒకవేళ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అట్లా అన్నీ వేసేసి కలిపేశాను. ఇంకా అట్లా టేస్ట్ అయితే చూసానండి, చాలా బాగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది కూడా ఇట్లా ఒట్టిగా తింటా ఉంటేనే. ఇంకా అట్లా ఆర్యన్ అమ్మ నాకు అంటే ఇంకా అట్లా ఆర్యన్కి కూడా పెట్టించానండి. ఇంకా వాడైతే అమ్మ బాగుంది బాగుంది అని చెప్పి తిన్నాడనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మని పిలిచానండి, అంటే ఇవి ఒకరే చేయాలంటే కష్టం కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి మా అమ్మని రమ్మని చెప్పాను అనమాట కొద్దిసేపు. ఇక్కడ వచ్చేసి మా అమ్మ మైదా పిండి అయితే కలుపుతుందండి కర్జికాయల కోసము. ఇంకా మైదా తినడం అంత మంచిది కాదు అంటారు, బట్ కానీ మేము ఎందుకో కర్జికాయలకి మైదానే వేస్తామండి. మనమేం రోజు తినం కదా, ఇంకా అట్లా ఏదో ఒకసారే కదా అని చెప్పనేసి మేమేం అంతగా పట్టించుకోమండి, మైదాతోనే చేస్తామన్నమాట కర్జికాయలు. మైదాతో చేస్తేనే మనకి కర్జికాయలు టేస్ట్ బాగుంటాయండి. అంటే గోధుమ పిండితో కూడా చేస్తారు కానీ బట్ అవి ఎందుకో అంత టేస్ట్ అనిపించదు నాకు. సో ఇంకా మేమైతే ఇట్లా మైదాతోనే చేస్తామండి. ఇంకా అట్లా పిండి కలిపేసిన తర్వాత అట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసేసి ఇంకా అమ్మ రుద్దిస్తూ ఉంటే నేనైతే ఇట్లా ఆ కర్జికాయలు ఒత్తేది ఉంటుంది కదా, ఇంకా దానిపైన అట్లా పెట్టేసి కర్జికాయల లోపలికి మనం ఆల్రెడీ స్టఫింగ్ అది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇంకా ఆ స్టఫ్ను కూడా అందులో పెట్టేసుకొని అట్లా ఒత్తేసుకుంటే మనకి చాలా ఈజీగా కర్జికాయలు అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి నేను అట్లా చేస్తా ఉంటే ఇంక ఇక్కడ ఆర్యన్కి అట్లా కొంచెం పిండి అయితే ఇచ్చానండి. ఇంకా మురుకులు ఒత్తేది ఉంటుంది కదా, దాంట్లో పెట్టి అట్లా మురుకులు అయితే ఒత్తేదానికి ట్రై చేస్తున్నాడు అనమాట. వాడి వల్ల కాలేదు, ఎందుకంటే అది కొంచెం పిండే కదా, అమ్మ మురుకులు రాలేదు రాలేదు అని చెప్పనేసి చెప్తా ఉన్నాడనమాట. సో ఇంకా అట్లా అమ్మ నేను అట్లా అరువులు చేసుకుంటా కర్జికాయలన్నింటినీ ఇట్లా ఒత్తేసామండి. ఇంకా వాటిని ఇట్లా వేడి ఆయిల్లో వేసేస్తే మనకి కర్జికాయలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా అన్ని కర్జికాయలని ఇదే విధంగా చేసేసుకొని ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్జికాయలని ఆయిల్లో వేసేసుకొని అవి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి కర్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. మనకి ఎక్కువ పని ఏంటంటే ఆ కర్జికాయల్లో స్టఫింగ్ పెట్టడం, అక్కడే మనకి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఇంకా ఈ కర్జికాయలు చేసిన తర్వాత ఇంకా మురుకులు కూడా చేసామండి. ఇంకా ఆ మురుకులు చేసిన వీడియో అయితే నేను తీయలేదులేండి, ఎందుకంటే ట్రైపోడ్ తిరుపతిలోనే ఉందన్నమాట. ఇంకా అది తేలేదా, ఇంకా వీడియో తీయడానికి నాకైతే ఇక్కడ ఎవరు కూడా లేరనమాట. ఇంకా ఈ కజ్జికాయలు చేసేటప్పుడు మటుకు మా హస్బెండ్ ఉన్నారనమాట. ఇంకా అట్లా మా హస్బెండ్ దగ్గర చిన్న చిన్న క్లిప్స్ అయితే తీపిచ్చుకున్నానండి. మా హస్బెండ్కి వీడియో దిమ్మంటే ఎక్కడలేని చిరాకు వస్తుంది అనమాట. సో ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా ఈ కజ్జికాయల వరకు వీడియో అయితే షూట్ చేశానండి. దాని తర్వాత మురుకులు చేసింది అయితే నేనైతే వీడియో అయితే తీయలేదండి. సో ఇంకా ఆ రెసిపీని మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి, మురుకుల రెసిపీ. సో ఇంక ఇక్కడ వచ్చేసి
వచ్చేసి ఇట్లా కర్జికాయలు అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా ఈ కర్జికాయలు వచ్చేసి నా ఫేవరెట్ అండి. నాకు చాలా అంటే చాలా ఇష్టము. అది ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కర్జికాయలు అంటే అసలు భలే అంటే భలే ఇష్టంగా తింటానండి. ఇంకా నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఇవే తినాలనిపించదండి. ఇంకా అప్పుడు చేసుకొని తినలేక అంటే షాప్లో తెప్పించుకొని తిన్నాను, కానీ షాప్లో తెచ్చుకొని తినేటివి మనకి అంత టేస్టీగా అనిపించవు. ఇట్లా ఇంట్లో చేసుకునేవే నాకు నచ్చుతాయండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా ఫస్ట్ అయితే కర్జికాయలు అయితే చేసేసాను. ఇంక తర్వాత వచ్చేసి మురుకులు కూడా చేసామండి. సో ఇంకా అట్లా మురుకులు అవి చేసేసిన తర్వాత ఇంకా పడుకునేసామన్నమాట. ఇంక ఇది వచ్చేసి భోగి పండుగ రోజు మార్నింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ రోజు 5కే లేచేస్తానండి. అది కూడా ముందు రోజు నైట్ పిండి వంటలు అవి చేసి అంత విన్న ఎందుకు లేచేస్తానంటే ఇంకా బన్నీ అయితే లేచాడండి. ఇంకా వాళ్ళు లేచినప్పుడు ఖచ్చితంగా నేను కూడా లేయాలన్నమాట. సో ఇంకా అట్లా లేచి బయటకి అయితే వెళ్ళానమాట. అంటే ఈరోజు భోగి కదా, ఎవరైనా భోగి మంట వేసింటే మనం కూడా వేద్దాము అని చెప్పనేసి ఇంకా మేము తప్పనిచ్చి మా వీధిలో ప్రతి ఒక్కరు వేసేస్తారండి భోగి అయితే ఆల్రెడీ. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా మేము కూడా వేద్దామని చెప్పనేసి ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే లేపుతున్నారనమాట. లేయి ఆర్యన్, మనం కూడా భోగి మంట వేసుకుందాము అని చెప్పనేసి ఇంక ఇక్కడ అట్లా భోగి మంట అనే గుందికి వాడు చూడండి వెంటనే లేచేస్తాడనమాట. సో ఇంకా అట్లా ఆర్యన్ కూడా బయటకి అయితే తీసుకెళ్ళానండి. ఇంకా మా అత్తని ఇంకా అట్లనే మా హస్బెండ్ని అందరినీ లేపేశానమాట. లేయి అందరూ బయట ఆల్రెడీ భోగి మంట వేసేసారు, మనమే లేటు అని చెప్పనేసి ఇంకా అట్లా మా అత్త లేచి ఇంకా కొంచెం టెంకాయ పట్లు ఇంకా అట్లనే నిన్న సామాన్లు అవి కడిగాం కదా, ఇంకా ఆ సామాన్ల కింద ఉండే న్యూస్ పేపర్లు అవన్నీ అట్లనే ఎత్తిపెట్టిందనమాట. సో ఇంకా ఆ చెత్తనంతా తెచ్చి దానికైతే వెళ్ళింది మా అత్త. ఇంక ఇక్కడ వచ్చేసి మేము మా పక్కన వాళ్ళు వేశారండి. ఇంకా అక్కడ అట్లా చలిమంట అయితే కాంచుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా అత్త మా ఇంటి ముందర కూడా భోగి మంట అయితే వేస్తుందండి. ఇంకా ఇక్కడ చూడండి మా అత్త కొన్ని టెంకాయ పట్లే తెచ్చిందండి. అదే మా అత్త కొన్ని తెచ్చామంటే చాలే ఆ మంట కాంచుకుంటే అని చెప్పనేసి చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడ బన్నీ అయితే అట్లా మంటలు వేస్తారు కదా, ఇంకా వాటికల్లే చూస్తూ ఉన్నాడండి వాడైతే. వాడికి ఫస్ట్ భోగి ఇది. సో ఇంకా అట్లా బన్నీ కూడా నిద్ర లేచి భోగి మంటని అయితే కాంచుకుంటున్నాడండి. ఇంకా ఈ భోగి మంటలోనే చాట ఇంకా అట్లనే పరక, ఇంకా మాకు పండగ నెల పెట్టినప్పటి నుంచి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంకా అట్లనే ఆవు పేడతో గౌరమ్మను పెట్టి దాని చుట్టూరా తంగేడు పూలు అవి వేసి పెడతారు కదండి, గుమ్మడి పువ్వు పెట్టి. ఇంకా ఆ పేడ ముద్దల్ని పడేయకుండా వాటిని అన్నిటిని ఒక చోట పెట్టి ఆ ముద్దలన్నింటినీ కూడా ఇట్లా ఈ మంటలోనే వేస్తారండి. ఇంక ఇక్కడ మేమైతే వేయలేదు, ఎందుకంటే ఇంకా మేము తిరుపతిలో ఉన్నాం కదండి. సో ఇంకా అట్లా పెట్టడానికి మాకు కుదరలేదు. మిగతా వాళ్ళు అయితే అట్లా చేస్తారండి. సో ఇంకా అట్లా అందరూ వేశారనమాట. ఇంక ఇక్కడ చూడండి వీధిలో ప్రతి ఒక్కరు ఇట్లా భోగి మంటలు వేసి అందరూ ఉంటే ఎంత బాగుందో చూడడానికి. సో ఇంకా అట్లా మా హస్బెండ్ నేను వీడియో తీయమంటే ఆయన అట్లా జూమ్ చేసి అందరినీ తీసాడండి. సో ఇంకా మా భోగి మంట అయితే అయిపోయిందనమాట. మా చిన్నప్పుడు ఏంటంటే ఈ భోగి మంటలోనే నీళ్లు పెట్టేసుకొని ఆ నీళ్లు పోసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమంత ఎక్కువ రావని చెప్పనేసి మా అమ్మ ఎక్కువగా మాకు అట్లా పోస్తుండేదండి. ఇప్పుడు కూడా అట్లా కాంచి పోయొచ్చండి, బట్ కానీ 5కే లేసేస్తాం కదండి, అంత తెల్లవారితో పిల్లలకి నీళ్ళు పోస్తే ఎట్లా, ఇంకా అసలే పిల్లలకి ఇద్దరికి జలుబు అనమాట. సో ఇంకా అందుకోసమే నీళ్ళు అయితే కాంచలేదు. ఇంకా అట్లా భోగి మంట అయితే అయిపోయిందండి. ఇంకా భోగి పండగ రోజే ఇది ఈవినింగ్ అనమాట. మాకేంటంటే భోగి పండగ రోజు ఈవినింగ్ గంగమ్మకి అయితే పెడతారండి. ఆ గంగమ్మకి చీర ఇంకా అట్లనే ఇట్లా జాకెట్ అవి పెట్టి దానిపైన తాంబూలము అది పెట్టి గంగమ్మకి అయితే మొక్కుకుంటామండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ శారీ అయితే తీసుకునింది అనమాట మా అత్త. ఇంకా శారీ షాపింగ్ అదంతా తిరుపతిలోనే చేసుకొని వచ్చామండి. ఇంకా ఈ శారీ షాపింగ్ అది తీయాలనుకున్నాను వీడియో, బట్ కానీ నాకు అస్సలు కుదరలేదు. సో ఇంకా అట్లా శారీ ఇంకా అట్లనే బ్లౌజ్ సపరేట్గా కట్ చేసేసి వాటిని అట్లా పెట్టేసామండి పీట పైన. ఇంకా ఆ చీర పైన తాంబూలం ఉంటుంది కదా, ఆకు వక్క ఇంకా అట్లనే అరటి పండ్లు అవంతా పెట్టేసిన తర్వాత ఆ పీట ముందర వేపాకు పరిచేసి ఆ వేపాకు పైన దోశ ఇంకా అట్లనే అన్నం ముద్దలు ఇంకా అన్నంతోనే చిట్లు అంటే దీపాల్లాగా చేసి వాటి దీపాలు అయితే వెలిగిస్తారండి. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇట్లా వేపాకు ఇదంతా చాట్లో పెట్టి దాంట్లో దోశలు అవి పెట్టి దీపాలు వెలిగిస్తారండి. ఇంకా మా అత్త అయితే ఇంకా మా అత్తని అడిగానమాట. ఇంకా మా అత్త చెప్పింది ఆవులు ఉండేవాళ్ళు అట్లా చాట్లో పెట్టి చేస్తారమ్మా అని చెప్పనేసి. ఇంకా ఆవులు లేని వాళ్ళు అయితే ఇట్లా కింద వేపాకులు అది వేసి దానిపైన దోశ అది పెడతారనమాట. ఇంకా దోశ వచ్చేసి మనకి ముక్కలు లేకుండా ఉండాలండి.
అంటే తునిగిపోకుండా మంచిగా ఉండే దోసెలను పెట్టి ఆ దోసెల పైన అన్నంతో ఇట్లా దేవుళ్ళలాగా చేయాలన్నమాట. అంటే బాగా ముద్దలాగా చేసేసి వాటికి బొట్లు పెట్టాలన్నమాట. అంటే పసుపు కుంకుమ పెట్టాలి. ఇంకా వాటి ముందు అన్నంతోనే దీపాలలాగా చేస్తారండి. ఇంకా వాటిని అట్లా పెట్టేసుకొని దాంట్లో ఒత్తులు ఇంకా అట్లా నూనె వేసేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి అట్లా అన్నం ముద్దల పైన ముద్దపప్పు ఉంటుంది కదండి, ఇంకా ఆ ముద్దపప్పును కొంచెం పెట్టాలి. ఇంకా అట్లనే బెల్లం, అంటే బెల్లం కానీ లేదంటే చక్కెర కానీ అట్లా కొంచెం అయితే పెట్టాలంట. సో ఇంక ఇక్కడ మా అత్త అయితే అట్లా బెల్లం అయితే పెట్టిందండి. ఇంకా తర్వాత దీపాలు అయితే వెలిగిస్తుంది ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా భోగి పండుగ రోజు ఈవినింగ్ ఇట్లా గంగమ్మకి అయితే పెడతామండి. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి భోగి పళ్ళు పోయాలని చెప్పనేసి అనుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పోసాము, ఇంకా ఈసారి కూడా పోద్దామని చెప్పనేసి అనుకున్నాము. సో ఇంకా అందుకోసం ఇక్కడ పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను కూడా ఇట్లా రెడీ అయిపోయానండి. ఇంకా ఈ భోగి పళ్ళు పోయడానికి మనకి మెయిన్ ఆ రేగి పండ్లు కదండి. ఇంకా ఆ రేగి పండ్లు అయితే మాకు అస్సలు దొరకలేదన్నమాట. ఇంకా విలేజ్లో ఉండి కూడా అసలు రేగి పండ్లు దొరకడం ఇంత కష్టమా అనిపించింది. మా చిన్నప్పుడైతే ఎక్కడ చూసినా ఈ చెట్లే అండి. ఇంకా మా తమ్ముడికి చెప్పానమాట, పవన్ ఎక్కడైనా దొరికితే తెచ్చి అని చెప్పనేసి. ఇంకా మా తమ్ముడు అయితే కొన్ని కాయలు అయితే తెచ్చి ఇచ్చాడండి, ఎక్కడో దొరికాయని చెప్పనేసి. ఇంకా ఇట్లా అక్క వాళ్ళు తిరుపతి నుంచి వస్తాండ్రని చెప్పనేసి ఆ అక్క వాళ్ళకైతే చెప్పాను, అక్క ఎక్కడైనా దారిలో దొరికితే తీసుకోరండి అని చెప్పనేసి. ఇంకా ఆ అక్క కూడా కొన్ని కాయలు అయితే తీసుకొచ్చిందండి. సో ఇంకా అట్లా ఆ కాయలు అన్నీ మిక్సింగ్ చేసేసి వాటిల్లో కొన్ని చెరుకు పిచ్చులు, ఇంకా అట్లనే పూలు, ఇంకా చాక్లెట్స్, ఇంకా దాంట్లో కాయిన్స్ కూడా వేయాలి. ఆ కాయిన్స్ మర్చిపోయాము ఇక్కడ, మళ్ళీ లాస్ట్లో వేసాంలేండి. ఇంకా అట్లనే కొన్ని చిక్కుడు గింజలు ఇవంతా అట్లా మిక్సింగ్ చేసేసామన్నమాట. ఇంకా వాటిల్ని పిల్లల మీద వేయాలంట. సో ఇంకా అట్లా అన్నీ వేసేసి ఇంకా పిల్లల్ని కూడా అట్లా కూర్చోబెట్టేసామండి. ఇక్కడ భోగి పండ్లు పోస్తుండేది వచ్చేసి మా అత్త వాళ్ళ తోడుకోడలు వాళ్ళ ఇంట్లో అండి. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారనమాట. ఇంకా మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుందని చెప్పనేసి ఇంకా ఆంటీ ఇక్కడే పోద్దాంలే, పిల్లలకి ఏం కాదు, అంతా మందే కదా అని చెప్పనేసి చెప్పారనమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లా పిల్లల్ని నలుగురిని ఒకే చోట కూర్చోబెట్టి అట్లా పిల్లలకి భోగి పండ్లు అయితే పోస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వేసామన్నమాట. సో ఇంకా అందుకోసమే ఈసారి కూడా ఇక్కడే పోద్దామని చెప్పనేసి ఆంటీ చెప్పింది. ఇక్కడ ఆంటీ వాటిలో కాయిన్స్ వేయడం మర్చిపోయిందని చెప్పనేసి ఇప్పుడైతే వేస్తుందండి. ఇక్కడ మా హస్బెండ్ మా చిన్న బాబుని అయితే ఎత్తుకొని ఉన్నాడు అనమాట. ఇంక ఈ పక్కన ఉండేది వచ్చేసి మా హస్బెండ్ కి బ్రదర్ అవుతారండి. అంటే వీళ్ళు చిన్న పెద్దన బిడ్డలు అనమాట. సో ఇంకా ఆ అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు కూర్చున్నారు, ఇంకా అట్లనే మా పిల్లలు ఇద్దరు అయితే కూర్చున్నారండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆ అక్క వాళ్ళే పెద్దవాళ్ళని చెప్పనేసి ఇంకా ఆ అక్కనైతే అట్లా ఫస్ట్ పిల్లలకి బొట్లు పెట్టమని చెప్పనేసి చెప్పారనమాట. సో ఇంకా ఆ అక్క అయితే పెడుతుందండి. ఇంకా ఈ భోగి పళ్ళు పోయడం బన్నీకి ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా వాడైతే అట్లా మంచిగా కూర్చొని చూస్తున్నాడు, వాడికి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్క బొట్టు పెడదామని చెప్పనేసి అట్లా పెడుతుంటే వాడు అస్సలు ఉండడం లేదండి. సో ఇంకా అలా వాడికి చిన్న బొట్టు అయితే పెట్టిందనమాట. ఇంక ఇక్కడ పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోసామో మీరే చూసేయండి.
ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఇంకా అట్లనే ఆ అన్న అయితే వెళ్ళిపోయారండి. వాళ్ళకి ఏదో టీమ్ మీటింగ్ ఉందంట, అంటే వాళ్ళకి క్రికెట్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయండి. సో ఇంకా వాళ్ళకి ఇట్లా టీమ్ మీటింగ్ ఏదో ఉందని చెప్పనేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ ఆర్యని చూడండి, ఆ భోగి పళ్ళల్లో చాక్లెట్స్ వేసాం కదా, ఇంకా ఆ చాక్లెట్స్ ఏరుకొని తినడమే సరిపోతుందండి వాడి పని. ఇంక ఇక్కడ బన్నీ అయితే వాళ్ళు అట్లా పూలు అవి పోస్తుంటే వాటికల్లే చూస్తా అన్నాడు అనమాట. ఇంకా ఇలా చిన్నపిల్లలకి భోగిపల్లి పోస్తే చాలా మంచిదంటండి, అంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అట్లా ఏం రాకుండా ఉంటాయన్నమాట. సో ఇంకా మా చిన్నప్పుడైతే ఇవేం లేవండి. ఇంకా ఆర్యన్ కూడా నేనైతే ఫస్ట్ ఇయర్ పోయలేదు, లాస్ట్ ఇయర్ ఇంకా ఈసారి అయితే పోస్తున్నానండి. ఇంకా చాలా మంది చెప్తా ఉన్నారనమాట పిల్లలకి భోగిపల్లి పోస్తే మంచిది అని చెప్పనేసి. ఇలా 10 years లోపు ఉండే పిల్లలకి భోగిపల్లి పోస్తే చాలా మంచిదంటండి. సో ఇంకా అట్లా పిల్లలకి భోగిపల్లి పోస్తాం కదా, ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆకు ఒక్క ఇంకా అట్లనే అట్లా అరటిపండు ఇంకా స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ అండి, ఇంకా అవే ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇంకా అట్లా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చామండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా భోగిపళ్ళు పోసేసిన తర్వాత లాస్ట్లో ఎర్నీళ్ళతో దిష్టి అయితే తీసిందనమాట ఆంటీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈసారి మా భోగి పండుగని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.